అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకి కూటమి ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుందండి. ముందుగా ఏ జిల్లాలకి జమ చేస్తది, తొలి విడత కింద ఎంత జమ చేయబోతుంది అనేది ప్రతీదీ కూడా తెలుసుకుందాం. సో, ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు కదా! సో, అవంతా కూడా ఎప్పుడు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో వివరంగా, క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్లు కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా మనకైతే అన్నదాత సుఖీభవ పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది కదండీ! అయితే ఈ యొక్క పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులనేవైతే పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం సంబంధించి రూ. 13,000 వరకు కూడా జమ చేసేది గత ప్రభుత్వం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని కాస్త 20,000 వరకు కూడా పెంచడం అయితే జరిగిందండి. దీనివల్ల ప్రతి రైతుకి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంతో కొంత సాయం అందుతుందని చెప్పేసి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క 20,000 సంబంధించి చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం 14,000 అయితే అందించబోతుందండి. అయితే ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అనేవైతే అందించే అవకాశం ఉందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం 14,000 సంబంధించి మనకైతే విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు పీఎం కిసాన్ పథకం సంబంధించి చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 3 విడతల్లో విడుదల చేస్తుంది కదా! అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. అది కూడా పీఎం కిసాన్ పథకం సంబంధించి 19 విడతల కింద ఇప్పటికే విడుదల చేయడం జరిగిందండి. తర్వాత 20వ విడత కూడా విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. అయితే మనకి ఇప్పుడు 14,000 సంబంధించి పీఎం కిసాన్ పథకం సంబంధించి పాటే విడుదల చేయాలని చెప్పి ఆలోచనలో తెలుస్తుందన్నమాట. అయితే ఈ యొక్క విడతలకు సంబంధించి పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు చేసే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ కేవైసీ తప్పనిసరి అనమాట. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్‌గా మొబైల్ నంబర్ అన్నీ కూడా లింక్ అప్ అయి ఉండాలండి. దీనికి సంబంధించి మనకి రేపెల్లుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.